సీఎం చంద్రబాబు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశమయ్యారు. గంట పాటు సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలపై చర్చించారు. మరోవైపు వరుసగా కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలుస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్ర సహకారంపై చర్చిస్తున్నారు. రాజకీయ అంశాలపైన చర్చ జరుగుతోంది. కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు అవుతున్నారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోడీతో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సుమారు గంట పాటు రాష్ట్రాభివృద్ధికి సహకారం, కేంద్ర బడ్జెట్ 2025-26 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి, నిధులు కేటాయించాలని చెప్పి ముందస్తుగానే బడ్జెట్ ప్రిపరేషన్ సన్నాహక సమావేశాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహిస్తోంది. ప్రధాని మోడీ కూడా ఆర్థికవేత్తలతో వచ్చే వార్షిక బడ్జెట్కి సంబంధించిన అంశంపైన సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కలిసి స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసేందుకు ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు, దానికి ఎంత నిధులు అవసరం అవుతుంది, అలాగే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు పోలవరం కానీ, అమరావతి కానీ, అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి ముఖ్యంగా వివిధ కేంద్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థిక సహకారం, వీటన్నింటికి సంబంధించిన అంశాలని ప్రధానంగా మంత్రిత్వ శాఖల వారీగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలు ఇప్పటికే ఏపీకి సంబంధించి మంత్రులు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి విజ్ఞాపనలు ఇచ్చి వెళ్లారు. సో వాటన్నిటికి సంబంధించిన అంశాలని త్వరగా క్లియర్ చేయాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రుల్ని కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అనేది కొనసాగుతోంది. గోపి, అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా స్పీడప్ చేస్తుంది. అంటే ఈ రెండింటికి సంబంధించి చర్చ జరిగిందా ప్రధాని మోదీతో? అమరావతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గత బడ్జెట్లో 15,000 కోట్ల ఆర్థిక సహకారాన్ని అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ ద్వారా నిధులు సమకూర్చేందుకు సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన సహకారం అందించేందుకు కూడా వరల్డ్ బ్యాంక్ అలాగే ఏడీబీ ముందుకు రావడం జరిగింది. సో ఈ ప్రక్రియని వేగవంతం చేయాలి, వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి గత 5 ఏళ్లలో నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా స్పీడ్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయి, దానికి కేంద్రం నుంచి ఎటువంటి సహకారం కావాల్సిందన్న అంశాలని ప్రధానికి చంద్రబాబు వివరించడం జరిగింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ఇప్పుడు వర్షాకాల సీజన్ అయిపోయింది కాబట్టి సో నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సిన కార్యాచరణ చేపట్టినట్లుగా కూడా ఇటీవల సోమవారం రోజు చంద్రబాబు పోలవరాన్ని సందర్శించడం జరిగింది. సో అక్కడ ఉన్న నిర్మాణ పనులను పర్యవేక్షించి ప్రాజెక్టు ప్రోగ్రెస్ని ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడం జరిగింది. వీటితో పాటుగా వెనకబడిన జిల్లాలకు నిధులు కానీ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కానీ, రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్నాయి. సో వాటిని కూడా త్వరగా క్లియర్ చేయాలని చెప్పి ప్రధాని మోడీకి విజ్ఞాపనలు అందించడం జరిగింది. అలాగే వచ్చే వార్షిక బడ్జెట్లో ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి, జేడీయూకి, టీడీపీకి చాలా ప్రాధాన్యతని బీజేపీ ఇస్తున్న నేపథ్యంలో సో నెక్స్ట్ బడ్జెట్లో కూడా గత బడ్జెట్లో ఏ విధంగా అయితే అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు ప్రకటించారు, సో నెక్స్ట్ బడ్జెట్లో కూడా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం ఉండే విధంగా చూడాలని చెప్పి నరేంద్ర మోడీని చంద్రబాబు కోరినట్లుగా కూడా సమాచారం. అంటే మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఏపీ సీఎం భేటీ కాబోతున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఎలాంటి రిక్వెస్ట్ ఉండొచ్చు, ఎక్కువ దేనికి ప్రాధాన్యత గురించి అడిగే అవకాశం ఉంది? ప్రధానంగా అమరావతి నిర్మాణానికి నిధులతో పాటుగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు, దానికి అనుగుణంగా నిధులను విడుదల చేయడం, అలాగే జిల్లాల వారీగా అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణతో ముందుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతితో పాటుగా వైజాగ్లో ముఖ్యంగా ఎటువంటి అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. సో వైజాగ్లో రైల్వే జోన్, అంతేకాకుండా ఐటీ పరిశ్రమలను ముందుకు తీసుకెళ్ళడం, సో ముఖ్యంగా కడప అలాగే
రాయలసీమ ప్రాంతాల్లో ఏ విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాం ఒక విజన్ డాక్యుమెంట్తో చంద్రబాబు ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల వద్ద ఉంచి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ముఖ్యంగా బడ్జెట్లో పొందుపరచాలని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు అందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఇప్పుడు అమిత్ షాతో కూడా చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన అలాగే అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పరిపాలన అందిస్తున్నాం, వాటితో పాటుగా రాజకీయ అంశాలు, కొంతమంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఐపీఎస్ అధికారులు సంజయ్ లాంటి అధికారులు అవినీతికి పాల్పడడం, వారిపైన కేసులు పెట్టడం, ముఖ్యంగా ఏసీబీ కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. సో అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటున్నామన్న విషయాలను కూడా కేంద్ర హోంమంత్రికి ఇటు చంద్రబాబు వివరిస్తున్నారు. ఆర్థిక మంత్రితో ఆర్థికపరమైన అంశాలు, వచ్చే బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన అంశాలపైన చంద్రబాబు నిర్మలా సీతారామన్తో చర్చించబోతున్నారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు ఉదయం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి. ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశమయ్యారు. గంట పాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలపై చర్చించారు. మరోవైపు వరుసగా కేంద్ర మంత్రుల్ని చంద్రబాబు కలుస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్ర సహకారంపై చర్చిస్తున్నారు. రాజకీయ అంశాలపైన చర్చ జరుగుతోంది. మరి కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు చంద్రబాబు.